తర్వాత గాయత్రి చిత్రావళిలో శాంభవి శక్తి తర్వాత ఉన్నటువంటి శక్తి ఉద్ధారకర్త్రి తల్లి. జాగ్రత్తగా చూడండి ఈ బొమ్మ. ఇది మనలో చాలా మందికి చాలా అవసరం. ఇది బాధలు లేనటువంటి వాడు, ఆవేదనలు లేనటువంటి వాడు, ప్రాబ్లమ్స్ లేనటువంటి వ్యక్తి ఎవడు ఉండడు. ప్రతివాడికి ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. ఈ బొమ్మ చూడండి, అక్కడ హంసవాహిని ఆ తల్లి సముద్రం మీద ఎగురుతోంది. వీడు సముద్రంలో ఉన్నాడు. చుట్టుపక్కల మొసళ్ళు ఉన్నాయి. మొసళ్ళు వాడిని కబలించటానికి ప్రయత్నం చేస్తోంది. కానీ మొసలి వాడిని పట్టుకునే ముందే తల్లి ఏం చేస్తుంది? వాడిని లాగేసుకుని తన పక్కన కూర్చోబెట్టుకుంటుంది. ఈ సీన్ ఊహించుకోండి మీరు. పొద్దున్న నేను పశ్యంతి వాక్ యొక్క శక్తి గురించి చెప్పాను. నేను పశ్యంతి వాక్ అంటే దర్శించటం, చూడటం. అంచేత ఏంటి, మీరు కళ్ళు మూసుకుని ఒక విశాలమైనటువంటి సముద్రం మధ్యలో మీరు ఇరుక్కుపోయారు, మునిగిపోతున్నారు. మీ వైపుకి మీకు ఏ బాధలు ఉన్నాయో అది పట్టుకు ముంచేస్తున్నాయి మిమ్మల్ని. అది ఏ బాధ అయినా కావచ్చు, ఆరోగ్యానికి సంబంధించింది కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, కూతురి పెళ్లి కావచ్చు, అబ్బాయి ఉద్యోగం కావచ్చు, ఏదైనా కావచ్చు. అది మిమ్మల్ని వెనక్కి లాగుతోంది. మీరు సుఖంగా కూర్చొని సాధనలు చేసుకోవాలి అంటే ఈ సమస్యలు మిమ్మల్ని కిందకి పట్టి పడేస్తున్నాయి. వాటి గురించి ఆలోచించకండి, సమస్యల గురించి. ఆ సమస్యలు అక్కడ ఉన్నాయి, మీ నెత్తి మీద పడబోతున్నాయి. కానీ కరుణామయి అయినటువంటి, ప్రేమమయి అయినటువంటి, ఘటన సమర్థురాలైనటువంటి ఆ తల్లి ఏమైనా చేయగలదు. ఆ నమ్మకం ఉంది మనకి. అలాంటి మ్యాజికల్ జరిగినటువంటి భక్తుల జీవిత చరిత్రలు తెలుపుతున్నాయి. ఈ కష్టాన్ని మన మీద అది పడి కబళించే లోపలే ఆవిడ పైకి మన్ని లాగేసుకుని తన పక్కన కూర్చోబెట్టుకుంటోంది. ఈ భావనతో ఈ సాధన చేసుకుంటాం. భావన ముఖ్యం అంతే. ఈ సాధన యొక్క పేరు సంస్కృతంలో ఉద్ధారకర్త్రి తల్లి. ఉద్ధరణ, ఉద్ధరించేటటువంటి తల్లి. ఎప్పుడైనా మీరు ఉపయోగించుకోవచ్చు, ఎలాంటి పరిస్థితుల్లో అయినా మీరు ఉపయోగించుకోవచ్చు దీన్ని డీటెయిల్స్ చెప్పుకోవటానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తూ ఉంటారు గురుదేవులు. కూతురు పెళ్లి నిశ్చయం అవుతే తీర్థయాత్రకి వెళ్ళి వచ్చాక పెళ్లి చేస్తాను అని ఒక మొక్కుబడి చేసుకున్నాడు పూర్వకాలంలో. ఆవిడ బ్యాంకులు అవి ఏం లేవు, కూతురికి ఇవ్వాల్సినటువంటి కట్నం డబ్బులు మిగతా అంతా కూడా ఓ స్నేహితుడి దగ్గర పెట్టేసి తీర్థయాత్రలకు వెళ్ళాడు. ఓ 6 నెలల తర్వాత తీర్థయాత్రలంతా ముగించుకొచ్చిన తర్వాత స్నేహితుడి దగ్గరికి వెళ్ళి, మరి పెళ్లి చేయాలనుకుంటున్నాను, డబ్బు అన్నాడు. నాకెప్పుడు డబ్బు ఇచ్చావు అన్నాడు. ఏం చేయాలి ఇప్పుడు? స్నేహితుడు నోట్లు అవి ఏం రాయలేదు, ప్రామిసరీ నోట్లున్నా నేను ఎప్పుడు అవ్వాలి అని అడిగే రోజులు ఇవి. సరే రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. రాజుగారి దగ్గరికి వెళ్తే ప్రూఫ్ ఏముంది అన్నాడు. ఏమీ లేదు, స్నేహితుడు అతనుగా రాత్రి వెళ్తూ అతనికి ఆ మూట ఇచ్చి వెళ్ళిపోయాను నేను. సరే ఓ పంచే, నేను నగర సంచారం చేస్తూ ఉంటాను కదా ఏనుగు మీద కూర్చుని, మీ స్నేహితుడు ఇల్లు ఏ రోడ్లో ఉందో ఆ రోడ్డు అమ్మటే రేపు వెళ్తాను నేను, నువ్వు నా పక్కన కూర్చుంది కానప్పుడు రాజుగారి సవారీ వెళ్తూ ఉంటే ఖచ్చితంగా తొంగి చూస్తారు కదా, మీ స్నేహితుడు తొంగి చూస్తాడు. ఒకసారి మీ స్నేహితుడిని చూపించి నా వైపు ఏదో చెప్తున్నట్టు నువ్వు ఉత్తినే పెదవులు కదుపు చాలు, అంతకంటే ఇంకేం చేయకన్నాడు. సరే వాడి స్నేహితుడు చూడనే చూశాడు, వీడు రాజు పక్కన కూర్చున్నాడని, రాజుతో ఏదో చెప్పాడని. ఇంత చేస్తే వాడేం చెప్పలే రాజుతో. సరే ఆ రోడ్డు దాటగానే దింపేశాడు రాజు, అతన్ని వెళ్ళిపోయాడు. 2వ నిమిషంలో ఆ స్నేహితుడు ఇంటికి వచ్చాడు. అయితే ఇంటికి కూతురు పెళ్లి ఎప్పుడు చేస్తున్నావు? డబ్బు లేదు, ఎక్కడో పచ్చిపోయాను, నీకు ఇవ్వలేదను. అదేంటి నువ్వు నాకు ఇచ్చావు డబ్బు, ఉత్తినే నవ్వుతూ అన్నాను నేను. అయినా నీ కూతురు నా కూతురు కాదా ఏంటి, నేను కూడా కొంత డబ్బు ఇస్తాను గ్రాండ్ గా చేత. ఇంటికి రాజుగారికి ఏం చెప్పావు అన్నాడు. ఏం చెప్పకలే, రాజుగారి పక్కన ఉంటే చాలు సమస్యలు సాల్వ్ అయిపోతాయి. అమ్మ పక్కన మీరు ఉండగలగటం నేర్చుకోవాలి. అమ్మ పక్కన ఉన్నాను అనుకోవటం కాదు.
తను ఎప్పుడు సర్వవ్యాపే సర్వాంతర్యామే కనుక తను ఎప్పుడూ ఉంది, మనం గుర్తించాం. ఈ చిత్రము ఆ జ్ఞప్తిని మీకు తీసుకొస్తుంది. చుట్టుపక్కల ఎంత ఆవేదనమైనటువంటి పరిస్థితులున్నా, ఎంత బాధాకరమైనటువంటి పరిస్థితులున్నా ఆ పరిస్థితులను మీరు గమనించొద్దు. ఆ పరిస్థితుల నుంచి మీరు ఎలా బయటపడతారు మీరు ఆలోచించకండి. బయటపడేసే బాధ్యత తల్లిది. ఎలా బయటపడిస్తుందో మనకి తెలియదు. మనకున్నటువంటి అల్పజ్ఞత్వంతో, మనకున్నటువంటి హ్రస్వ దృష్టితో, దూరదృష్టితో కాదు, మయోపిక్ విజన్, మనం ఏదో అనుకుంటాం వీడెవడో హెల్ప్ చేస్తాడు కాబోలు, వీడెవడో హెల్ప్ చేస్తాడు కాబోలు, లాటరీ టికెట్ వస్తుంది కాబోలు, అది వస్తుంది కాబోలు, అదంతా మీరు అనుకోక్కర్లే. ఆవిడికి తెలుసు ఎలా హెల్ప్ చేయాలో. ఈ భావనతో మీ యొక్క ఆ ప్రాబ్లంని మనసులో పక్కన పెట్టుకుని, అది ముసలిలాగా నన్ను కబళించి వేస్తోంది, నేను ఏమీ చెయ్యలేను అని ప్రతి సమస్య కూడా ఆమెకి ఇచ్చేస్తే మరి కుదరదు. జాగ్రత్త. భారతదేశం నాశనం అయిపోవటానికి కారణం ఏంటి అంటే మనం చేసుకోగలిగే పనులన్నీ కూడా భగవంతుడికి అప్పచెప్పటం మొదలెట్టాం. నేను చెప్తూ ఉండే కదా, మా ఇంటికి వచ్చినప్పుడు మొదట్లో నేను వచ్చేవాళ్ళందరినీ ఓ ప్రశ్న అడుగుతాను. అలవాటు పడిపోయాను. అంతలాగా నాకు నా స్నేహితుల మీద నమ్మకం. నాకు తాళం, సైకిల్ మీద వచ్చారా, స్కూటర్ మీద వచ్చారా? అవును మాస్టారు. సైకిల్కి తాళం వేశారా? లేదు. స్కూటర్కి తాళం వేశారా? లేదు. గురువుగారు చూసుకుంటారా? గురువుగారికి ఇదే పని. మీ సైకిళ్ళు, మీ స్కూటర్లు కాపలా కాస్తూ కూర్చోవటం. మీ ప్రిన్సిపాల్, మీ హెడ్ మాస్టరో, మీ ఆఫీస్ సూపర్వైజరో వస్తే వాడికి అప్పచెప్పండి, మీకు దమ్ముంటే చూస్తాను, నా సైకిల్ కాపలా కాస్తూ ఉండవయ్యా, నీ ఇంటికి వచ్చాను నేను. చెప్తారా ఆ పని మీరు? మరి భగవంతుడి దగ్గరికి వచ్చేసరికి ఎందుకు ఆ నీచత్వం? నీచత్వమే అంటా నేను. అసలు మనకి నచ్చినా నచ్చకపోయినా భగవంతుడికి అప్పచెప్పాల్సిన పని అదా? మన చేతిలో లేనటువంటి పనులు, మనం ప్రయత్నించినా సాధించలేనటువంటి పనుల సహాయం అడగాలి. కానీ నా పొలం నువ్వు దున్నేయి, మంచి విత్తనాలు కూడా నువ్వే తీసుకురా, నేను దాన్ని డబ్బు ఇవ్వను, ఎక్కడి నుంచో కొట్టుకొచ్చేయి, నాటేసేయి, సకాలంలో వర్షం కురవాలి. మళ్ళా ఆ వర్షం ఎలా కురవాలి? కేవలం నా పొలంలోనే కురవాలి, పక్కవాడికి కురవకూడదు, పక్కవాడికి ఆ ఆరోగ్యం ఆనందం రాకూడదు. పంట పండింది ఫస్ట్ క్లాస్ గా, నాకేంటి ఆ కృషి వీరుడా ఏదో పరమవీర చక్రం లాంటిది ఏదో ఉంది కదా అగ్రికల్చర్ లో, ఆ బిరుదు కూడా నాకే వచ్చేయాలి. అంతా బానే ఉంది, కానీ పంట మాత్రం మా ఇంటికి రావాలి. నేను మాత్రం ఏం చేయను, కుదరదు. అది ధార్మికత కాదు, అది మానవ లక్షణం కూడా కాదు, అది దైవీ లక్షణ సంగతి తర్వాత ఆలోచిద్దాం. మనం చేసుకునే పనులు, మనం సాధించగలిగేది మన ప్రయత్న లోపం లేకుండా ఉన్న తర్వాతే ఈ ధ్యానం. నేనేమి ప్రయత్నించను, అంతా దాంట్లో అదే జరిగిపోవాలి అంటే ఈ ధ్యానం మీకు ఎందుకు పనికిరాదు. పనికి రాకపోవటమే కాకుండా నవ్వులు పాలవుతాం మనం. మరి మీరు ప్రయత్నం మనస్ఫూర్తిగా చేశారా, పూర్తిగా చేశారా లేదా ఎవరు చెప్తారు? మీరే. ఇంకోళ్ళ గురించి ఇంకోళ్ళు మీరు మాస్టారు మీరు చెప్పండి, నేను చాలా ప్రయత్నం చేశాను లేదా? 10 సార్లు వెళ్ళాను మీరు వెళ్ళమన్న చోటికి, ఎవరినో చూసి రమ్మన్నాను, ఉన్నారో లేదో అని. 20 సార్లు కూడా వెళ్ళాను మాస్టర్, కావాలంటే చూడండి. ఎప్పుడు వెళ్ళావయ్యా? మొదటి రోజు 9 గంటలకు వెళ్ళాను, లేడు. రెండో రోజు కూడా 9 గంటలకు వెళ్ళాను, 20 రోజులు 9 గంటలకి వెళ్ళాను, లేడు. పోనీ కనీసం పక్క వాళ్ళని అడిగేవా ఎందుకు లేడో? లేదు. ఇలాంటి ప్రయత్నాలు చేస్తే ఏం లాభం? ఆ ప్రయత్నాలు జ్ఞాననేత్రంతో చేసేటటువంటి ప్రయత్నాలు ఉండాలి, కామన్ సెన్స్ తో ఉండేటటువంటి ప్రయత్నం. పని పూర్తి అవ్వాలి తప్ప మీరు ఎన్నిసార్లు వెళ్ళారు, ఎందుకు, ఎవడికి కావాలి, ఎన్నిసార్లు వెళ్ళారు మీరు అసలు ఒకసారి వెళ్ళకండి. మీ నౌకర్ని పంపించి వాడు ఉన్నాడో లేదో చూసి తీసుకురండి, పని అయిపోవాలి కదా. అంచేత గాయత్రి మాత యొక్క ఆ ఉద్ధారకర్త్రి స్వరూపము, సముద్రంలో ఉన్నటువంటి మొసళ్ల బారి నుంచి మీరు తప్పించుకోవాలి అంటే ముందు మీరు సముద్రంలో పడాలి. ఇప్పుడు సముద్రం ఎక్కడ తెచ్చేది? గుంటూరులో అని అడక్కండి, నేను ఆ సముద్రం గురించి చెప్పటంలే.
మీరు ఆ బాధ, ఆవేదన, మీరు ప్రయత్న లోపం ఉండకూడదు. ఆ ప్రయత్న లోపం లేకుండా అన్ని రకాల ప్రయత్నాలు చేసిన తర్వాత రాత్రి పడుకుంటున్నప్పుడు ఆ తల్లిని ఆ హంసవాహనం మీద మీ పక్కనే ఎగురుతూ సముద్రంలోంచి మిమ్మల్ని బయటికి లాగేసి తన పక్కన కూర్చుంది అనేటటువంటి భావనతో రోజు నిద్రపోతూ ఉంటే ఎన్నాళ్ళు చేయాలి? మీరు అమ్మ పక్కన కూర్చునేంత వరకు. కూర్చున్నారని ఎలా తెలుస్తుంది? స్నేహితుడు వచ్చి డబ్బిచ్చానని ఒప్పుకునేంత వరకు, అంటే మీ సమస్య తీరేంత వరకు. దాని తర్వాత గాయత్రి చిత్రావళిలో అసలైనటువంటి పాయింట్ వస్తుంది. ఇప్పుడు వచ్చింది అసలైనటువంటి పాయింట్. గాయత్రి సాధన యొక్క నిజమైనటువంటి ఉద్దేశ్యము. భారతదేశంలో ప్రతి వాళ్ళకి కూడా వాళ్ళు కాస్త స్పష్టంగా మాటలు పలికేటటువంటి స్థాయికి రాగానే గాయత్రి మంత్ర దీక్ష ఇచ్చేవారు. దాన్ని ద్విజత్వం అంటారు. చిన్నపిల్లలకి ఇచ్చేసేవారు గాయత్రి మంత్ర దీక్ష. ఎందుకు అంటే గాయత్రి మంత్రము సద్గురువు దగ్గరికి తీసుకెళ్తుంది మిమ్మల్ని. మీరు గురువును వెతుక్కోలేరు. మీరుకి ఏం తెలుసునని గురువును వెతుక్కోగలరు? నిరంతరము గాయత్రి మంత్ర సాధన చేస్తున్నటువంటి వ్యక్తికి కొన్ని సంవత్సరాలలో వాడి యొక్క జీవన లక్ష్యం వైపు నడిపించగలిగేటువంటి గురువు దగ్గరికి అదే తోస్తుంది మిమ్మల్ని. ఆ పరిస్థితులు అలా తీసుకెళ్తాయి. సద్గురు ప్రాప్తి అది. ఆ సద్గురు ప్రాప్తి ఎలా జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుంది అనేది మనకు అనవసరం. అది గురువుకి సంబంధించినటువంటిది. మన నమ్మకం ఏమిటి? ఒకవేళ ఏ చీకు చింత లేకుండా సాధారణమైనటువంటి హాయిగా మేము జీవించేస్తున్నాం అంటే ఉద్దేశహీనమైన బతికేగా. లేచాం, కాఫీ తాగాం, న్యూస్ పేపర్ చదివాం, స్నేహితులతో తిరిగాం, ఇంటికి వచ్చాం, టిఫిన్ తిన్నాం, రేడియో టీవీ చూసాం, భోజనం చేసాం, పడుకున్నాం. మళ్ళా ఏ న్యూస్ పేపరో ఏదో చదువుకున్నాం కాసేపు. మళ్ళీ సాయంత్రం ఒకసారి అలా వెళ్ళాం, వచ్చాం, టీవీ చూసాం, పడుకున్నాం. రిటైర్డ్ లైఫ్. కానీ ఆ లైఫ్ ఆధ్యాత్మిక జగత్తులో మిమ్మల్ని అద్భుతమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్లగలుగుతుంది. ఎందుకంటే మీకు బాధ్యతలు పెద్దగా ఏమి ఉండవు. కొంతమందికి కొన్ని బాధ్యతలు ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ సాధారణంగా రిటైర్డ్ లైఫ్ లో మీరు మీ పిల్లల మీద బాధ్యత వదిలేయగలిగి అనవసరంగా వాళ్ళని కలికి నేను చెప్పినట్టే విను అనకుండా వాళ్ళ జీవితాల్ని వాళ్ళని చూసుకొనిస్తే మీ జోలికి ఎవడు రాడు. హాయిగా జీవిస్తున్నారు. జీవిస్తున్నప్పుడు సద్గురువు కావాలి. మీ జీవిత పరమావధిని, మీ జీవిత లక్ష్యాన్ని, జీవన్ముక్తి స్థితిని, మానవ జీవితం యొక్క పరమ లక్ష్యాన్ని ఎలా సాధించాలో మీ అంతటా మీరు తెలుసుకోలేరు. మనకి తెలియదు. మనకి సిద్ధాంతం మాత్రమే తెలుసు. కానీ ఆ ముక్తి ఎలా ఉంటుంది, ఆ ముక్తి కోసం మనం ఏ విధమైనటువంటి ప్రయత్నాలు చేయాలి, దానికి ఏ విధమైనటువంటి మానసిక శారీరకమైనటువంటి మార్పులు తెచ్చుకోవాలి మనకి తెలియదు. అవి గురువు చెప్పాలి మనకి. ఆ గురువుని ఇచ్చేటటువంటి బాధ్యత కూడా గాయత్రి మంత్రానిదే. అందుకనే గాయత్రి మంత్రాన్ని గురు మంత్రము అంటాం. గురు మంత్రము అంటే గురువిచ్చే మంత్రం అని కాదు, గురువు దగ్గరికి తీసుకెళ్లేటటువంటి మంత్రం. అంచేత భౌతిక జగత్తులో మీకు గాయత్రి మంత్రం ఇచ్చినవాడు గురువు కాదు. గాయత్రి మంత్రాన్ని చేసుకోమని చెప్పేవాడు గురువు కాదు. ఏం చేశాడు వాడు? మీకు గురువు దగ్గరికి వెళ్ళేటటువంటి, మననం చేసుకోవటానికి వీలుగా ఉండేటటువంటి ఒక మంత్రాన్ని ఇచ్చాడు మీకు. ఆ మంత్రము మిమ్మల్ని అసలైన గురువు దగ్గరికి తీసుకెళ్తుంది. అందరు భక్తుల యొక్క చరిత్రలో భౌతికమైనటువంటి శరీరధారి అయినటువంటి గురువు వల్ల ప్రతి భక్తుడు, ప్రతి గురువు కూడా సూక్ష్మ శరీరధారి అయినటువంటి వాళ్ళ గురువు దగ్గరికి వెళ్ళారు. మనము కూడా మనం చేస్తున్నటువంటి గాయత్రి సాధన ఏ కోరికతో ఏ విధంగా చేసినా చివరికది సద్గురువు వద్దకి తీసుకెళ్తుంది. ఇది 3 మనం చదువుకున్నాం. ఒక 5 నిమిషాలు మీరు మౌనంగా కూర్చుని ఆ 3 రూపాలని మనసులో ఊహించుకోండి.
క్యాప్